నార్థన్ ఫ్రంటియర్ అంటున్నారు. అంటే సిరియాలోని ఉత్తర భాగం పైన మేము దాడి చేస్తున్నాం, దక్షిణ భాగాన్ని వదిలేస్తున్నాం. సో మనకు చాలా క్లియర్ తెలుసు, బార్డర్ షేరింగ్ ఉంది సిరియా అండ్ ఇజ్రాయెల్ కి. సో తమ దగ్గర నియరెస్ట్ బార్డర్ కి ఈ ట్రూజ్ సమూహం ఉంటుంది ఇజ్రాయెల్ కి సమీపంగా. వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటుంటారు. అంతర్గతంగా యుద్ధానికి ఇజ్రాయెల్ సపోర్ట్ తీసి దాన్ని ప్రతిఘటిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ట్రూజ్ పైన దాడి ఎక్కువైపోయిందో ఇజ్రాయెల్ ఆ ట్రూజ్ కి సపోర్ట్ చేసి సిరియాని దాడి చేసింది. ఏకంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి ఉత్తర సిరియా ప్రాంతంలోని మిలిటరీ ఆర్గనైజేషన్స్ దగ్గర, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ దగ్గర, అక్కడ మిలిటరీ స్థావరాల దగ్గర ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్స్ పూర్తిగా క్లోజ్ చేశారు. అంటే కనీసం అక్కడ నుంచి మిలిటరీ వచ్చి దాడి చేసే పరిస్థితి కూడా లేదు. కంప్లీట్ గా ఇన్ అండ్ ఎగ్జిట్ దగ్గర కంప్లీట్ గా బ్లాక్ చేసి వారన్నిటికీ కుప్పకూర్చని తెలుస్తోంది. సో ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో నా దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 250 మంది ఇప్పటికే మరణించారు. సో సివిలియన్స్ హట్ అయ్యారు ఈ దాడిలో. సిరియాకి సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి కొంతమంది మిలిటరీ అధికారులు, కొంతమంది మిలిటరీ పర్సన్స్ తో పాటుగా సామాన్య ప్రజలు మొత్తం కలిపి 250 మంది ఇప్పటివరకే మరణించినట్టు తెలుస్తోంది. సో టెల్ అవీవ్ సెడ్ ద ఎయిర్ స్ట్రైక్ వాజ్ ఎయిమ్డ్ అట్ ప్రొటెక్టింగ్ ద డ్రూజ్ పాపులేషన్. చాలా క్లియర్ గా టెల్ అవీవ్ చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో కూడా తెలియజేసింది, వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద డ్రూజ్ పాపులేషన్ అమిడ్ ద ఫైటింగ్ ఇన్ స్విడియా ప్రావిన్స్. సో అక్కడ ఉన్నటువంటి డ్రూజ్ సమూహాన్ని కాపాడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఐడిఎఫ్ స్ట్రక్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ సిరియన్స్ రెజ్మిస్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పైన ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ 2 గేట్స్ ని కూడా పూర్తిగా కుప్పగూలు చేసింది. డమాస్కస్, సిరియాలోని డమాస్కస్ ఏరియాలో ఇప్పుడు ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దీనికి సంబంధించినటువంటి దాడి విషయంలో ఒక ప్రత్యేకమైన వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. బికాజ్ అటు సిరియాపై దాడి చేయడం అని అంటే డెఫినెట్ గా దానికి సపోర్ట్ గా ఇరాన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది మొదటి నుంచి మనకు తెలుసు, లెబనాన్, సిరియా, గాజా, హమాస్, హెజ్బుల్లా లాంటి వ్యవస్థలపైన ఈ 3 దేశాలపైన దాడి చేయడాన్ని ఏమాత్రం కూడా ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఇరాన్ ఈ దేశాలపైన దాడి చేస్తున్నాం కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మారి అది తీవ్రతరం దాల్చి మన మధ్య మనం చూసాం. 6 రోజుల పాటుగా తీరని యుద్ధం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఎంట్రీ ఇచ్చడం, తర్వాత ఆనస్థావరాలపైన దాడి చేయడం, మళ్ళీ ఇప్పుడు అమెరికా ఆధ్వర్యంలో అమెరికా యొక్క డైరెక్షన్ లో ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసం సిద్ధమైందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడం. సో ఇప్పుడు మరోసారి ఇజ్రాయెల్ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. అఫీషియల్ గా ఇజ్రాయెల్ వార్ రూమ్ నుంచి ఒక ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఏంటంటే చాలా క్లియర్ చెప్తున్నారు, ఏ షార్ట్ వైల్ ఎగో ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్ట్రక్ ద ఎంట్రన్స్ గేట్ ఆఫ్ ద సిరియన్స్ రెజ్మీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్ ఇన్ ద డమాస్కస్ ఏరియా ఆఫ్ సిరియా. డమాస్కస్ ఏరియాస్ ఉన్నటువంటి సిరియా రెజ్మీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ని పూర్తిగా కుప్పకూల్చాము. సో దీన్ని మేము పూర్తిగా నేము చేశామని చెప్పి ప్రకటించుకుంటున్నాం అన్న రకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అట్ ది సేమ్ టైం ఐడిఎఫ్ కంటిన్యూస్ టు మానిటర్ ద డెవలప్మెంట్స్ అండ్ సిరియన్స్ రెజ్మీస్ యాక్షన్ అగేన్స్ట్ డ్రూజ్ సివిలైజేషన్. సో అంటే డ్రూజ్ సివిలియన్స్ పైన ఇంకా జరిగేటువంటి దాడిని మేము ఎప్పటికప్పుడు పసిగడుతున్నాం, ఒక గంట కనిపెడుతూనే ఉన్నాం. మీరు ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని ఆ సమూహం పైన దాడి చేయడం కనుక ఆపకపోతే ఇంకా మేము దాడులను తీవ్రతరం చేస్తాం. ఇన్ అకార్డెన్స్ విత్ ద డైరెక్టివ్స్ ఫ్రమ్ ద పొలిటికల్, IDF is carrying out strikes in the area and remains prepared for various scenarios. సో మీరు ఇంకా కనుక ఆగకపోతే, మీరు ఇంకా కనుక మీ దాడులను నిలిపివేయకపోతే ఇంకా దాడులు చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ 250 మంది సివిలియన్స్, మిలిటరీ అధికారులు అందరూ కలగలిపి 250 మంది చనిపోయారు సిరియాలో డమాస్కస్ ప్రాంతంలో ఈ దాడుల కారణంగా. ఇంకా మేము పసిగడుతున్నాం, మీ అంతర్యుద్ధంలో భాగంగా మీ మిలిటరీని, మీకున్నటువంటి గ్రూప్స్ ని, మీ ఇంటెలిజెన్స్ ని, మీ ఆర్మీ అధికారులను, మీ సైన్యాన్ని మొత్తం కూడా డ్రూజ్ సమూహం పైన, డ్రూజ్ సివిలియన్స్ పైన దాడులు చేయడం కనుక ఆపకపోతే ఇంకా తీవ్రతరం చేస్తాం, ఇంకా టాక్టికల్ న్యూక్లియర్ వరకు వెళ్తామన్న రకంగా చెప్తున్నారు. అంటే సిరియానికి సంబంధించి మిలిటరీ ఇక ఏ మాత్రం కూడా ప్రతిఘటించకుండా మీరు కనీసం అక్కడ మీకు స్థావరాలు లేకుండా కుప్పకూలుస్తామనే వార్నింగ్ చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. సో మొదటి నుంచి ఇజ్రాయెల్ యొక్క స్ట్రెంత్ మనకు తెలిసిందే నందు. ఇరాన్ లాంటి దేశాన్ని ఎదుర్కొని ఇరాన్ లాంటి దేశాన్ని అల్లాడించింది ఇజ్రాయెల్ అంటే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్ స్ట్రెంత్ ఏంటనేది. ఇజ్రాయెల్ స్ట్రెంత్ ఒకటి, మొసాద్ లాంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థతో పాటుగా తమకు ఉన్నటువంటి ఇండిజినియస్ డ్రోన్స్ తో పాటుగా అమెరికా సపోర్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఇజ్రాయెల్ అన్డౌటెడ్లీ వెరీ హై ఎక్విప్డ్ వెపన్స్ తో ఉంది. సో హై ఎక్విప్డ్ వెపన్స్ తో సిరియా లాంటి ఒక చిన్న దేశాన్ని, సిరియా లాంటి ఒక రకంగా చెప్పాలంటే వార్ పరంగా కంపేర్ చేస్తే ఇజ్రాయెల్ తో ఏ మాత్రం కూడా పోటీ పడినటువంటి ఒక చిన్న సిరియా దేశాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం యాజ్ ఆఫ్ నో ఇప్పుడైతే కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంది ఇజ్రాయెల్. అక్కడటువంటి దాడులని ఆపేసిన అంతర్యుద్ధాన్ని నిలిపివేసింది. దాని తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అట్ సేమ్ టైం దీంట్లోకి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అదే ఇరాన్ గతంలో కూడా ఇప్పుడు అసద్కి అప్పుడు హెల్ప్ చేశారు. 2011 నుంచి జరుగుతున్నటువంటి గొడవల్లో గతంలో అసద్ ఇక విషప్రయోగం ఏదో జరిగిందని చెప్పేసి ఏదో పెద్ద చర్చ జరిగింది కదా. ఇప్పుడు ఇరాన్ కానీ లేదంటే రష్యా కానీ
ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా అసలు సిరియాకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? యాజ్ ఆఫ్ నో ఈ దాడికి సంబంధించి అయితే చాలా బిగ్గెస్ట్ దాడిగానే చూడాలి. బికాస్ 250 సివిలియన్స్ చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఉన్న పలంగా ఇప్పటికిప్పుడే రష్యా డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగుతుందని కానీ ఇరాన్ డైరెక్ట్ గా మళ్ళీ యుద్ధంలోకి దిగిపోయి ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేస్తుందని చెప్పలేం. బికాస్ అమెరికా ఇజ్రాయెల్ వింటున్న నేపథ్యంలో ఆల్రెడీ సీజ్ ఫైర్ కొనసాగుతోంది కాబట్టి దాన్ని బ్రేక్ చేసి డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగపోవచ్చు. బట్ డెఫినెట్ గా కొంత ఇజ్రాయెల్ కి అయితే వార్నింగ్ ఇచ్చే అవకాశం, మీరు అలా దాడి చేయడం కరెక్ట్ కాదు, ఆ దేశాలు జరిగిన అంతర్యుద్ధాన్ని ఆ దేశం తీర్చుకుంటుంది, మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదనే రకంగా మాత్రం కొంత హెచ్చరించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇస్లామిక్ కంట్రీస్ మనం చూసాం, ఇరాన్ కి సంబంధించిన యుద్ధంలో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో 21 ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం కూడా అటువైపు నిలబడ్డాయి, ఇరాన్ వైపు నిలబడ్డాయి. అటు ఇజ్రాయెల్ ని హెచ్చరించాయి, అమెరికాను కూడా ఒక రకంగా హెచ్చరించాయి. సౌదీ, ఖతార్, తర్వాత ఇరాక్, లెబనాన్, సిరియా, గాజా ఇవన్నీ కూడా ఇరాన్ వైపు నిలబడ్డాయి. ఇప్పుడు కూడా ఆ 21 కంట్రీస్ అంతా కూడా ఒక రకంగా ఒక సమూహంగా ఏర్పడాలి, అందరం కూడా యూనిటీగా ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నాయి. కాబట్టి సిరియాపై దాడిని కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్ గా అటు ఇజ్రాయెల్ ని కొంత హెచ్చరించే అవకాశం అయితే ఉంది అని చూద్దాం. ఎందుకంటే ఒక వైపు నుంచి ఇజ్రాయెల్ అటువైపు దాడి చేస్తుంది కావచ్చు, కానీ ఇజ్రాయెల్ ఉంది మొత్తం కూడా చుట్టూ ఆ దేశాలే, ఇజ్రాయెల్ మాత్రమే ఒంటరి దేశం. లెబనాన్, సిరియాలు సహకరించుకుంటూ ఉంటాయి, గాజా సహకరించుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ డిఫాల్ట్ ఏంటంటే నందు చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ ఏ రకంగా అయితే బహిరంగంగా అన్ని దేశాలతో యుద్ధానికి దిగుతుందో, ఈ మిగిలిన 21 ఇస్లామిక్ దేశాలు కూడా బహిరంగంగా యుద్ధానికి దిగడం లేదు. కాబట్టి కొంత ఇజ్రాయెల్ అక్కడ స్థిరంగా ఉండగలుగుతోంది. వాళ్ళు కేవలం మోరల్ సపోర్ట్ మాత్రం వరకే పరిమితం అవుతున్నారు. నిజానికి ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో 21 దేశాలు కనుక ఇజ్రాయెల్ పై నిజంగానే అటాక్ చేయాలనుకుంటే వెరీ నియర్ బై లెబనాన్, సిరియా, గాజా ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ చుట్టూనే ఉంటాయి. కానీ వీళ్ళు బహిరంగంగా డైరెక్ట్ గా యుద్ధానికి కనుక దిగుతారు. హౌతీస్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా యుద్ధానికి దిగారు. ఇజ్రాయెల్ చేసేటువంటి ఆ యుద్ధానికి డైరెక్ట్ గా దిగిపోయి వాళ్ళు అమెరికాని హెచ్చరించారు. అమెరికా రెడ్ సీ నుంచి వచ్చేటువంటి కొన్ని యుద్ధ సామాగ్రిని కూడా వాళ్ళు కుప్పకూల్చే ప్రయత్నం చేశారు. స్టిల్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వార్త చెప్పే సమయానికి కూడా రెడ్ సీజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హౌతీస్. సో ఆ రకంగా కనుక ఈ కంట్రీస్ చేస్తుంటే ఇజ్రాయెల్ అనేది చిన్న విషయం, ఇజ్రాయెల్ ని వాళ్ళు డిఫెండ్ చేయడం, ఇజ్రాయెల్ ని కంట్రోల్ చేయడం చాలా చిన్న విషయం. కానీ ఈ కంట్రీస్ అన్ని కూడా కేవలం మోరల్ సపోర్ట్ కే పరిమితం అవుతున్నాయి. వాళ్ళకున్నటువంటి వార్ ఎక్విప్మెంట్ కానీ, వాళ్ళకున్నటువంటి వెపన్ కానివ్వండి ఇజ్రాయెల్ తో ఏమాత్రం సరితూగదు. కాబట్టి కేవలం మోరల్ సపోర్ట్ చేస్తూనే అటు రష్యా, చైనా లాంటి దేశాల సహకారం తీసుకుంటున్నాయి. కానీ డైరెక్ట్ గా యుద్ధానికి దిగకపోవచ్చు. మీరు అంటున్నట్టుగా రష్యా కానీ ఇరాన్ కానీ బహిరంగ యుద్ధానికి ఇప్పుడప్పుడే దిగే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద పరిస్థితి చాలా దారుణంగా ఉంది సిరియాలో. ఎప్పుడు మళ్ళీ ఎలాంటి అటాక్స్ జరుగుతాయా అంటూ చాలా అక్కడ తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. మరోవైపు అంతర్యుద్ధంతో ఇప్పటికే అతలాకుతలం అయిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో 2024లో ఒక నౌకా స్థావరం మీద చేసినటువంటి దాడి ఇప్పటికీ మర్చిపోవడం లేదు సిరియా. ఇజ్రాయెల్ చేసినటువంటి ఆ దాడి సమయంలో 3.0 తీవ్రతతో భూమి కంపించిందంటే ఎంత భయంకరమైన దాడులు చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో అప్పుడు జరిగినటువంటి దాడి తర్వాత చాలామంది ఇది ఒక భూకంపం అని చెప్పి భావించారు. 2024లో టార్టస్ మీద ఒక నౌకా స్థావరం మీద జరిగినటువంటి దాడితో. సో మళ్ళీ అలాంటి ఒక భీకరమైనటువంటి దాడులకు ఇజ్రాయెల్ పూనుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పటికే ఓవైపు అంతర్యుద్ధం, మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలం అవుతున్నటువంటి సిరియా మరి ఏం చేయబోతోంది అనేది కూడా కీలకమైనటువంటి అంశం. ఇరాన్ కానీ రష్యాని కానీ ఏమైనా హెల్ప్ అడిగే అవకాశం ఉందా అంటే ఓవైపు రష్యా, మరోవైపు ఇరాన్ రెండు కూడా. ఇరాన్ ఇప్పుడిప్పుడే యుద్ధ వాతావరణం నుంచి బయటపడుతుంది. ఇప్పుడు బయట హెల్ప్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకుముందు మనోజ్ చెప్పినట్లుగా రష్యా పరిస్థితి ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. ఓవైపు ఇప్పటికే అమెరికా చాలా గురుగా ఉంది రష్యా మీద ఈ దాడులు కొనసాగిస్తూనే ఉన్నందుకు. ఈ నేపథ్యంలో మరి రష్యా ఇప్పటికిప్పుడు సిరియాకి అసలు హెల్ప్ చేసే అవకాశం ఉందా అంటే కష్టమనే చెప్పాలి. మేబీ కొంత మోరల్ సపోర్ట్ మేము ఉన్నామని చెప్పవచ్చు, లేదంటే కొద్దిపాటి ఏదైనా ఆయుధ సామాగ్రిని పంపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అసలు ఆ మాత్రమే చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. మరోవైపు సిరియా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. మా మీద జరిగినటువంటి దాడికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం, ప్రతి దాడులకు మేము తెగబడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో మరొకసారి యుద్ధ వాతావరణం మనకు కనిపిస్తుంది. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. డమాస్కస్లోని మిలిటరీ కార్యాలయంపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. మిలిటరీ ఆఫీసులో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్ దాడులను సిరియా ఖండించింది. దాడులకు ప్రతి దాడులు తప్పు అంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సిరియా కాల్పుల ఉల్లంఘనను ఇజ్రాయెల్ పట్టించుకోనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సిరియాలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు అంతర్గత తిరుగుబాటుతో ఇప్పటికే తల్లడిల్లుతున్నటువంటి సిరియాకు ఇప్పుడు ఇజ్రాయెల్ వరుస దాడులు కూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయనే చెప్పాలి. గత 13 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం సిరియాలో ఉన్నటువంటి పరిస్థితిని. 2011 నుంచి కూడా